ఏబీసీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటాం. పైక బంగాళాఖాతంలో టీడీపీలోని అరాచక శక్తులపై చర్యలు తీసుకోండి. రాజమండ్రి అడిషనల్ ఎస్పీకి మాజీ ఎంపీ భరత్ ఫిర్యాదు. విద్యార్థులకు ఉచిత వేసవి శిక్షణ తరగతులు ముగింపు సభ. వేసవి సెలవులో విలువైన క్లాసులు. ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఇవ్వని తీర్పును ప్రజలు ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారు. 100% 3 పార్టీల నేతలు కార్యకర్తలు సమిష్టిగా పనిచేశారు. ప్రజల మనోభావాల మేరకు కార్యకర్తలు పనిచేశారు. 3 పార్టీల నేతలు కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎన్నికల్లో 93% గెలవడం దేశ చరిత్రలో అరుదైన అనుభవం. ఎన్నికల్లో 57% ఓట్లతో ప్రజలు ఆశీర్వదించారు. ప్రజల తీర్పుతో మనందరిలో మరింత బాధ్యత పెరిగింది. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ గెలుపొందింది. బీజేపీ పోటీ చేసిన 10 స్థానాల్లో 8 సీట్లు గెలుపొందింది. ప్రజలు ఇచ్చిన తీర్పు వల్ల ఢిల్లీలో అందరూ గౌరవించారు. ప్రజల తీర్పుతో రాష్ట్ర ప్రతిష్ట గౌరవం పెరిగింది. పవన్ కళ్యాణ్ సమయస్ఫూర్తిని ఎప్పటికీ మర్చిపోలేను. నేను జైల్లో ఉన్నప్పుడు పవన్ వచ్చి పరామర్శించారు. టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నట్లు తెలిపారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటిస్తున్నాను. మీరందరూ కూడా మీ యొక్క హర్ష ఆమోదాన్ని తెలియజేసి తెలుగుదేశం శాసనసభ్యులందరూ నిల్చొని ఒకసారి మీరు దీన్ని ఆమోదించవలసిందిగా మీ అందరికీ సందర్భంగా కోరుతున్నాను. పరిపాలించినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తి పాలనకు పనికిరాడనే ఉద్దేశంతో ఓట్లు చేసే పరిస్థితికి వచ్చారు. ఇది నా ఉద్దేశ ప్రకారం ఒక కేస్ స్టడీ అవుతుంది. మనందరం కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే. కానీ మనం కూడా అదే విధంగా కక్ష తీర్చుకోవాలి అని కానీ మనం ముందుకు పోతే మనకు కూడా సమస్య వస్తుంది. అదే సమయంలో ఒకటే చెప్తున్నా, తప్పు చేసిన వాడిని క్షమించి పూర్తిగా వదిలిపెడితే కూడా మళ్ళా అలవాటుగా మారుతుంది. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది. చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో విధ్వంస రాజకీయాలు, కక్షా రాజకీయాలు కాకుండా ఇవన్నిటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. డీటెయిల్స్ చూస్తే ఈ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యద్భుతమైన విజయం సాధించిందని తెలుగుదేశం పార్టీ నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మచ్చి రాంబాబు అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బుడ్డిగ రాధా మాట్లాడారు. ఈ ఎన్నికల్లో రాజమండ్రి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి 72,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించిన ఆదిరెడ్డి శ్రీనివాస్ చరిత్ర సృష్టించారన్నారు. గతంలో ఎవరూ ఇంతటి మెజారిటీ సాధించలేదన్నారు. 2019 ఎన్నికల్లో ఆయన సతీమణి మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ 32,000 మెజారిటీ సాధించారని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఇంతటి ఘన విజయం అందించిన ప్రజల రుణం తాము తీర్చుకుంటామన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న నాటి నుండి ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ వాటి పరిష్కారానికి విశేష కృషి చేశారన్నారు. అసెంబ్లీకి పంపిస్తున్నందుకు రాజమండ్రి ప్రజలందరికీ కూడా పేరు పేరున మా శిరస్సు వంచి పాదాబంధనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇదివరకు ఆదిరెడ్డి భవానీ గారు 33,000 మెజార్టీ ఇస్తేనే అది చాలా ఎక్కువ అనుకున్నారు రాష్ట్ర లెవెల్లో. ఈరోజు రాజమండ్రి ప్రజలు 72,000 ఓట్ల మెజార్టీ ఇచ్చారంటే వారి రుణం తీర్చలేనిది. ఎందుకంటే గెలిపించడం అనేది ఒక ఎత్తు అయితే ఖండించడం ఒక ఎత్తు. వాసు గారి చిన్న వయసులో కూడా
ఎప్పటి నుంచో కూడా ప్రజా సమస్య. రాజమండ్రి విషయానికి వస్తే చినుకుబడితే కునుకుబట్టని ఈ నగరంలో లోతట్టు ప్రాంతాలు చాలా ఉన్నాయి. రేపు వచ్చేది వానాకాలం. ముఖ్యంగా ఈ ముప్పు సమస్య మీద ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అదేవిధంగా రాజమండ్రి రాబోయే రోజుల్లో పుష్కరాలు రాబోతా ఉన్నాయి. ఉన్న రోడ్లన్నీ కూడా ఇరికిరికి చేసేసారు పాత ప్రభుత్వం. ఉన్నట్లకే పౌడర్లు రాసి సెంట్లు పూసి రంగులేసారు తప్పితే ఏ విధమైన అభివృద్ధి లేదు. దీనందరినీ కూడా మొత్తం చేసి ఈ పౌడర్లన్నీ తుడిసేసి శాశ్వతంగా కట్టడాలు చేసి రహదారులన్నీ కూడా వెడల్పు చేయవలసిన పరిస్థితి ఆదిరెడ్డి వాసు గారి మీద ఉంది. వారంతా కూడా మీకు చేస్తానని చెప్పి ఎప్పటి నుంచో ప్రామిస్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి కూడా దాని మీద కూడా వారు దృష్టి పెడతామన్నారు మన ఎమ్మెల్యే గారు. ఎందుకంటే రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు. రాజకీయాలు ఎంతటితో అయిపోయి ఎక్కడి నుంచి అంతా కూడా అభివృద్ధి మీదే కాన్సన్ట్రేట్ చేయవలసిన పని ఉంది. వాసు గారు కానీ ఆదిరెడ్డి ఫ్యామిలీ కానీ ఎప్పుడు కూడా అభివృద్ధికే వారు కంకణం కట్టుకుంటా ఉన్నారు. కానీ కొంతమంది వచ్చారు, ఒక గాలి పార్టీ వచ్చింది, ఆ గాలిలో వచ్చారు, ఎంపీలు అయిపోయారు, రకరకాలుగా అయిపోయారు. ఒక ఛాన్స్ అని అడిగారు, ఒక ఛాన్స్ ఇచ్చారు, ఆ ఛాన్స్ అయిపోయింది, ఆ గాలితోనే కొట్టుకుపోయారు. ఇక మరలా వాళ్ళకి ఎటువైనా మనుగడ కూడా ఉండదు. అది అర్థం చేసుకోవాలా. ఎందుకంటే గాల్లో వచ్చిన వాళ్ళు గాల్లోనే పోతారు. ఇప్పుడు మన వాసు గారు ఎలా వచ్చారంటే ప్రజలందరూ కలిపి కంకణం కట్టుకుని ఇటువంటి ఆయన్ని గెలిపిస్తే రాజమండ్రి శాశ్వతంగా అభివృద్ధి చెందుతుందన్న ఆలోచనలో వారందరూ కూడా ఓట్లేసి గెలిపించారు. కాబట్టి 100% మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు 100% మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తారని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే ఇంకోటి చెప్తున్నాం మీకు, ప్రజా తీర్పు, ప్రజా వ్యతిరేకత ఏ రకంగా ఉన్నాదో ఈ ఎలక్షన్లోనే మీకు అర్థమై ఉంటుంది. ఎక్కడా కూడా దేశ చరిత్రలో కూడా ఎక్కడా కూడా లేకుండా, ప్రతిపక్షం లేకుండా తుడిసిపెట్టేశారంటే దాన్ని మీరు అర్థం చేసుకోండి. ఎక్కడైనా సరే వాళ్ళు చేసిన తప్పులు తెలుసుకుని ప్రజలకి క్షమాపణ చెప్పి వాళ్ళు ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రేపు అసెంబ్లీ జరగబోతా ఉంది. ఏ రకంగా ముఖం పెట్టుకుని వస్తారు ఈ జగన్మోహన్ రెడ్డిని మేము అడుగుతా ఉన్నాం 11 మందితో. ఇంకా కావాలనుకుంటే ఒక కమాండర్ జీప్ కానీ ఒక సుమో లాంటిది కానీ తీసుకుంటే దాంట్లో 11 మంది పడతారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారేమో దాన్ని డ్రైవ్ చేయవచ్చు, మిగిలిన వారంతా కూడా వెనకాల కూర్చోవచ్చు 11 మందిని. దానికి నెంబర్ కూడా 11 అని తీసుకుంటే చాలా బాగుంటుంది. తీసుకుని ఆ ఒక్క వెహికల్లోనే అసెంబ్లీకి వచ్చేసి వీళ్ళందరూ కూడా వచ్చేసి లోపలికి వచ్చి సంతకాలు పెట్టేసి మళ్ళా బయటికి వచ్చేసి స్పీకర్ గారి పర్మిషన్ తీసుకుని బయటికి వెళ్ళి ఆడుకుందాం రా అనేదానికి వెళ్ళిపోయి క్రికెట్ ఆడుకోవచ్చు. నిజంగా వీళ్ళందరూ కూడా సిగ్గు లేదండి వీళ్ళకి. వీళ్ళు చేసిన పనులకి ఎంత ప్రజా వ్యతిరేకత ఉందో మీరు అర్థం చేసుకోండి. 14 సంవత్సరాలు అనుభవం ఉన్న వ్యక్తి, 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా బాధలు పెట్టారండి, ఏ రకంగా విమర్శించారండి, ఎందుకు జైల్లో పెట్టారండి. దానికోసమే ఈ రోజు ప్రజాతీర్పు ఈ రకంగా వచ్చింది. దానికోసం ఎక్కడి నుంచన్నా మీరందరూ కూడా తెలుసుకుని ప్రజలకందరికీ కూడా క్షమాపణ చెప్పి మీ సూచనలు సలహాలు ఏమన్నా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి మీరందరూ కూడా ముందుకు సాగాలని మేమందరం కూడా రాజమండ్రి తెలుగుదేశం పార్టీ తరఫున పత్రికా విలేకరుల సమావేశం ఇవాళ పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం పెట్టింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ, అంటే సంక్షేమం అంటే తెలుగుదేశం పార్టీ సంక్షేమం. అన్న ఎన్టీ రామారావు గారు ప్రమాణ స్వీకారం ముందే కిలో 2 రూపాయలు ప్రచారానికి అనౌన్స్ చేసి అలాగే మద్యపాన నిషేధం అని ఎలక్షన్ ముందు చెప్పింది చేసినట్టు సంతకం ఫస్ట్ 6 మీద పెట్టారు. సంక్షేమానికి మారిపోయారు ఆయన అన్న ఎన్టీ రామారావు. అదే పార్టీలో ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు నడుపుతున్నారు. ఆయన కనుక్కుంటా ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున ఆదిరెడ్డి భవానీ గారు మండూరు చేశారు. ఇవాళ ఆదిరెడ్డి వాసు గారికి ఇంత అత్యంత మెజార్టీ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ తరఫున మా తరఫున రాజమండ్రి ప్రజానీకానికి అలాగే రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గరికి
అన్న ఏం చేయించాలి అంటే నెగ్గినంటే ప్రమాణ స్వీకారం కూడా జరగకముందే రాజమండ్రి పరిధిని వేగవంతం చేసి ప్రజలకు అసౌకర్యాలు ఉన్నాయని కూడా సౌకర్యంగా మార్చాలనే ఉద్దేశంతో మొన్న ఆయన వెళ్ళడం జరిగింది. వెళ్ళి అదంతా పరీక్షించి సంబంధిత అధికారులందరికీ సూచనలు సలహాలు ఇచ్చి దాన్ని వెంటనే పూర్తి చేయాలని వారికి చెప్పడం జరిగింది. ఆడేదో చిన్నపాటి సంఘటన జరిగింది. దానికి ఆ సంఘటనకి ఆ రోజే సాయంత్రం పాత్రికేయ మిత్రులు అందరూ పిలిచి ప్రెస్ మీట్ పెట్టి మన తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు కానీ మోదీ గారు కానీ మనం నెగ్గింది ఇంత టాప్ మెజారిటీ ఇచ్చి నెగ్గించింది మన ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం, ప్రజా అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయడం తప్ప కక్ష చేరుకుని సాధులు పెట్టకూడదు అని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ ఏ వార్డులో ఉన్నా ఏదన్నా సంఘటన జరిగితే మా దృష్టికి తీసుకెళ్ళండి. తీసుకొస్తే మేము దాని పరిష్కార మార్గం చెప్తాం. కానీ మీరు మాత్రం స్వతంత్రంగా తీసుకొని ఎవరి మీద కూడా తిరుగుబాటుతనం చేయొద్దని చెప్పి వాసు గారు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ చెప్పడం జరిగింది. అది మీ పాత్రికేయ సమావేశంలో గతంలో ఉంది. మన రైతులు పాదయాత్ర వచ్చారు. పాదయాత్ర కొడితే సంఘటనలు ఎలా జరిగాయో తెలుసు మీకు. పాదయాత్రలో జాంపేట సెంటర్లో వాటర్ ఐస్ చేసి కొట్టడం రైతుల మీద, అలాగే పెట్రోల్ సీసాలు బాంబుల కింద వేసడం, అలాగే ఇవన్నీ చాలా దారుణాలు చేశాడు. అదే రోజు చెప్తున్నాను, ఇవాళ వాసు గారు చెప్పినట్టు ఈ ఎంపీ భరతరామ్ గారు తప్పు ఇలాంటివి చేయకూడదు, ఇలాంటివి చేయకండి అని వాళ్ళ నాయకులకు కానీ వాళ్ళ క్యాడర్ కానీ ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా చేశారు. అంటే ప్రోత్సహించింది ఆయనే కాబట్టి ఇలాంటివి చేయలేదు. ఇలాంటివన్నీ చేసి ఇవాళ వాస్తవాన్ని విమర్శించడం. నెక్స్ట్ ఎలక్షన్ అయిపోయినది, రేపు ప్రమాణ స్వీకారం ఉంది. అయినా కూడా జనరల్ బాడీ మీటింగ్ చేసి అన్ని ఏరియా వార్డు ఇంపార్టెంట్ పర్సన్స్ పిలిచి జాగ్రత్తగా పరిపాలన చేయాలి. వార్డు అభివృద్ధి కోసం మీ వార్డులో పల్లె ఉన్నాయి ముందు అన్నట్టు లిస్ట్ ఎత్తండి అని చెప్పి సూచనలు కూడా చేయబోతున్నారు వాసు గారు. అదే బాటలో నడుపుతుంది తప్ప మేము లేదు. అలాగే లోకేష్ గారు రెడ్ బుక్ అన్నారు. రెడ్ బుక్ అంటే సుధాకర్ని చెప్పేసినట్టు, లేకపోతే గుండు గీసి ఊరేగించినట్టు ఎస్సీలని, లేకపోతే మన పట్టాభి గారిని కానీ అలాగే కొల్లి రవీంద్ర గారిని కానీ త్రిపుల్ ఆర్ గారిని కానీ వీళ్ళందరూ కూడా నాణ్యాంశాలు పెట్టారు. త్రిపుల్ ఆర్ గారిని అయితే ఇంకా కాళ్ళని నేల మీద ఒక నెలపాటు కింద పెట్టాలని దారుణంగా కొట్టి హింసించారు. ఇది కాదండి రెడ్ బుక్ అంటే. ప్రజలకు సంబంధించిన ఏదైతే వనరులు ఉన్నాయో అవన్నీ ఎలా పాడు చేశారో, ఎలా తినేశారో, ఎలా ప్రజలకు సంబంధించిన సొమ్ముని ఖర్చు పెట్టారో ఇవన్నీ కూడా తీసి వీళ్ళు ఏమైతే తిన్నారో ప్రజల సొమ్ముని, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏం చేశారో దాని మీద దృష్టి పెట్టి ఏదైతే చట్ట ప్రకారంగా వెళ్ళి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి చట్ట ప్రకారంగా శిక్షించడం అన్నదే రెడ్ బుక్ ఉన్న దాని ఉన్నాక ఇది పరిధి. అంతేగాని మీరు చేసినట్టు చెత్త పనులు ఎవరిని పడితే ఆయన హింసించడం ఇవన్నీ కాదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే తమ ఇష్టారాజ్యంగా విధ్వంసకర చర్యలకు పాల్పడుతున్న పచ్చమూకలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ మంగళవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అడిషనల్ ఎస్పీ సర్కార్కు ఈ మేరకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. అలాగే మొరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ శిలాఫలకాన్ని టీడీపీ శ్రేణులు ధ్వంసం చేస్తున్న వీడియోలు, సీసీ ఫుటేజ్, పెన్ డ్రైవ్ తదితర ఆధారాలను అడిషనల్ ఎస్పీకి ఈ సందర్భంగా మాజీ ఎంపీ అందజేశారు. సీతంపేట మూలగుహకి చెందిన సాయి అనే యువకుడిపై టీడీపీకి చెందిన కొంతమంది మారణ ఆయుధాలతో దాడి చేశారని, బాధితుని తలకు 4 కోట్లు పడ్డాయని అడిషనల్ ఎస్పీకి మాజీ ఎంపీ వివరించారు. గాయపడ్డ సాయిని అడిషనల్ ఎస్పీకి చూపించారు. ఇటువంటి విష సంస్కృతి గతంలో రాజమండ్రిలో లేదని మాజీ ఎంపీ భరత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనను పునరావృతం కాకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారిని భరత్ కోరారు. నుంచి కూడా రాజమహేంద్రవరంలో కానీ స్టేట్లో చూసినట్టయితే ఏ రకంగా అమానుషంగా పాశవికమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత పూర్తి స్థాయిగా పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది. మరి అదేవిధంగా రాజమండ్రిలో చూస్తే 3 రోజుల క్రితము మోరంపూడి జంక్షన్ దగ్గర ఒక శిలాఫలకాన్ని ఏ రకంగా విధ్వంసం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేతుల్లో గుణపాలు, పెద్ద పెద్ద సుత్తులు, కత్తులు తీసుకుని వచ్చి ఈ రకమైన ప్లేగ్ని ధ్వంసం చేసిన కార్యక్రమం. మరి సాక్షాత్తు నితిన్ గడ్కరీ గారు కేంద్ర మంత్రివర్యులు వారిని రాజమండ్రి తీసుకుని వచ్చి ఆ శిలాఫలకాన్ని ఆవిష్కరింపజేశాం. మరి వీరు బీజేపీకి కానీ వాళ్ళ మిత్రపక్షం అని చెప్పుకునే ఎన్డీఏ గవర్నమెంట్లో ఏ రకమైన గౌరవం ఇచ్చారు. అయినప్పటికీ కూడా పబ్లిక్ ప్రాపర్టీని ఏ రకంగా విధ్వంసం చేస్తారు బ్రాడ్ డే లైట్లో. అంటే ఈ రకమైన చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకునే వ్యవహారం కానీ, అదేవిధంగా
నాకు ఒకటి ఆశ్చర్యం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పేరు కూడా శిలాఫలకం పైన ఉంది. భవానీ గారి పేరు ఉంది, అదేవిధంగా బుచ్చయ్య చౌదరి గారి పేరు ఉంది. వాళ్ళిద్దరి పేర్లు ఉన్నప్పటికీ కూడా ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నారు అన్నారంటే ఒకసారి వీళ్ళు ఆలోచన చేసుకోవాలి. వాళ్ళకి ఏ రకంగా ఏ స్థాయికి నెత్తికెక్కుతా ఉందనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఇది కాకుండా రాజమండ్రిలో ఒక పిల్లోడి పైన, సాయి అనే ఒక కుర్రోడి పైన దాడి చేశారు. పెద్ద బండరాయి తీసుకుని వచ్చి నెత్తిపైన కొట్టి 14 కుట్లు పడిన సందర్భం. మరి ఈ రకమైన దాడులు కల్చర్ అనేది ఎప్పుడు కూడా లేదు రాజమండ్రిలో. మరి ఈ రకమైన శాంటిటీ పాడు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా ఆలోచన చేయాలి. పోలీస్ శాఖ కూడా దానిపైన తగు సెక్షన్స్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 14 కుట్లు పడి ప్రాణానికి అపాయం కలిగించే కార్యక్రమం చేశారు. అయినప్పటికీ, అది జరిగినప్పటికీ కూడా కొంతమంది అది దాడి చేసిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇళ్లపైకి వెళ్ళి ఇది కేవలము శాంపిల్ మటుకే, నిన్ను లేపేస్తామనే పదజాలం వాడుతున్నారని ఆ అబ్బాయి కూడా చెప్తా ఉన్నాడు. మరి దానిపైన కూడా పోలీస్ శాఖ భద్రత కల్పించాలి. ఇది కాకుండా పేపర్ మిల్కి ఎదురుగుండా ఉన్న ఒక ఆఫీస్ పైన కూడా దాడి చేసిన సందర్భం, మొత్తం ఆఫీస్ని అంతా ధ్వంసం చేసిన సందర్భం, ఇవన్నిటిపైన కేసులు కట్టాల్సిన బాధ్యత పోలీస్ శాఖ పైన ఉంది. సో మేము అవసరమైతే ఖచ్చితంగా ప్రైవేట్ కంప్లైంట్ కూడా కోర్టు ద్వారాగా కూడా ముందరకు వెళ్తాము. రాజమహేంద్రవరంలో, ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు విఘాతం కలిగించకుండా వాళ్ళు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం పోలీస్ శాఖ పైన కూడా ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇది గమనించగలరు. రాష్ట్రంలో ఏ రకమైన దాడులు కల్చర్ ప్రారంభమైంది. ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైన వాతావరణం లేదు, ఎస్పెషల్లీ రాజమండ్రిలో అసలు లేదు. మరి ప్రజలు గమనించాల్సిందిగా కోరుతాం. బాలాజీదాస్ విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మీడియం బాబురావు మాట్లాడుతూ, గత 8 సంవత్సరాలుగా బాలాజీదాస్ విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ యూటీఎఫ్ ఆధ్వర్యంలో 9వ తరగతి పూర్తి చేసుకుని 10వ తరగతిలో అడుగుపెట్టే విద్యార్థులకు ఉచితంగా వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం కోసం మరియు 10వ తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించడానికి ఈ వేసవి శిక్షణ తరగతులు ఉపయోగపడతాయన్నారు. రాజమహేంద్రవరం నగరంలో ఉన్న 18 ప్రభుత్వ మున్సిపల్ పాఠశాల విద్యార్థులకు ఎస్కేవిటీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు మే 16వ తేదీ నుండి జూన్ 10వ తేదీ వరకు ఉచితంగా శిక్షణ తరగతులు జరిగాయని తెలిపారు. 200 మంది విద్యార్థులు ఈ శిక్షణ తరగతులు ఉపయోగించుకున్నారని తెలియజేశారు. నేను కూడా ఇక్కడికి ఈ పీవీకే క్లాసెస్కి వచ్చాను. ఇక్కడ టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రతిదీ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది, అలాగే చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేనైతే చాలా నేర్చుకున్నాను ఇక్కడ. అండ్ అలాగే ఇక్కడ ఓన్లీ మనకి చదువు ఒకటే కాకుండా కల్చరల్ యాక్టివిటీస్ ఇలా ఫేర్వెల్ చేసి అందరూ ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళందరి చేతి ఇక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అవన్నీ కూడా చేయిస్తున్నారు. చాలా చాలా అయితే చాలా బాగుంటుంది ఇక్కడ ఎడ్యుకేషన్ అయితే మనకి. థ్యాంక్ యూ. కేంద్రం ట్రస్ట్ ద్వారా ఈ వేసవి ఉచిత శిక్షణ శిబిరం చాలా జయప్రదంగా నడుపుతున్నందుకు నిర్వాహకులకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. దీన్ని ఉపయోగించుకోవడంలో పిల్లలు మరింత సమయాన్ని వెచ్చించాలని, ముఖ్యంగా ఇప్పుడు 10th క్లాస్లో మీరు రాబోయే అకాడమిక్ ఇయర్ అంతా కూడా తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఎసెన్స్ లేదా కాన్సెప్ట్స్ ఈ 3 సబ్జెక్టుకి సంబంధించి మీకు చెప్పారు. అయితే ఇవి మీకు 10th క్లాసు పాఠాలు ఫాలో కావడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఏమైనా మీరు స్వయం కృషి లేకుండా ఇది ఒక్కటే సరిపోద్దని వద్దు, అది సరైనటువంటి దృక్పథం కాదు. మీ స్వయం కృషి, మీరు ఈ కొత్త విషయాలు తెలుసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం, దానికి మీరు వెచ్చించే సమయం, దానికి మీ కుటుంబం యొక్క మిత్రుల యొక్క సహకారం, ఇవి చాలా కీలకంగా మీ 10th క్లాస్ విజయాన్ని నిర్ధారిస్తాయి. అందువలన మీరు ఈ సబ్జెక్ట్స్తో పాటుగా ఇప్పుడు ఏదైతే ఒక కళారూపం ప్రదర్శించారో, విద్యార్థుల్లో ఉండేటువంటి ఆ కళా నైపుణ్యాన్ని, అది ఒక డ్యాన్స్ రూపం, డ్యాన్స్ ఫామ్ ఒకటే కాదు, అది గాత్రంలో కానివ్వండి, ఇతర అనేక అంశాల్లోనూ. అట్లానే ఈ
శారీరక వ్యాయామానికి సంబంధించినటువంటి స్పోర్ట్స్ కూడా తగ్గిపోతున్నాయి. వాటి మీద సమయం వెచ్చించడం, వాటికి కూడా తగినంత ప్రాధాన్యత ఇవ్వాలి. సో అన్నిటికంటే ముఖ్యమైనది మీరు మీ ఇంట్లోనూ మీ తల్లిదండ్రులని, పెద్దల్ని, స్కూల్లో టీచర్లని, బయట మిత్రుల్ని అందరినీ కూడా మీకున్న సందేహాల విషయంలో ప్రశ్నించడానికి ఎప్పుడు వెనకాడొద్దు. ప్రశ్నే ప్రగతికి మెట్టు, తొలి మెట్టు. అట్లాంటి ప్రశ్న లేకుండా మనలో రేకెత్తకుండా తెలియని దాన్ని తెలుసుకోవడానికి చేసేటువంటి ఉత్సుకతని లేదా ఆ క్యూరియాసిటీని మీరు చంపుకోవద్దు. సో ఆ రకమైనటువంటి ప్రశ్న ఒక చర్చకి దారితీస్తుంది. ఆ చర్చ మన జ్ఞానాన్ని పెంచుతుంది. అందువలన అట్లాంటి ప్రశ్నని మీరు ఇంట్లోనూ, స్కూల్లోనూ, బయట కూడా వేయాలని చెప్పేసి కోరుతూ, ఇది మీకు బాగా ఉపయోగపడిందని ఆశిస్తున్నా. ఈ కృషిని మరింతగా విస్తరించాలి, మరింతగా పెంచాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశానికి ధన్యవాదాలు. నమస్కారం. బాలాజీదాస్ విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ చైర్మన్గా అయినవన్నీ బాబురావు గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మాట్లాడడానికి కొంచెం నర్వస్గా ఉన్నా కూడా మా మమ్మీ నాకు చాలా సపోర్ట్ చేస్తారు. ఎనీ స్పీచ్ చెప్పడానికి స్టడీస్ విషయంలో దానికి నేను మా మమ్మీ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అక్కడికి వచ్చి నేను ఇంగ్లీష్, సైన్స్, ఫిజిక్స్ బాగా నేర్చుకున్నాను. ఇది నా లైఫ్లో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. పార్వతి శ్రావ్య. బీవీకే క్లాసెస్కి నేను అటెండ్ అయ్యాను. టీచర్స్ కూడా మా కోసం సమ్మర్ హాలిడేస్ వాళ్ళు ఎంజాయ్ చేయకుండా మా కోసం ఇక్కడికి వచ్చి చాలా బాగా చెప్తున్నారు. ప్రతి పాయింట్ కూడా అర్థమయ్యేలా చెప్తున్నారు. ఏమైనా అర్థం కాకపోతే డౌట్స్ అడగండి అమ్మ, ఏ ఒక్కరికి అర్థం కాకపోయినా సరే అడగండి, నేను చెప్తానని చెప్పి బాగా క్లారిఫై చేస్తున్నారు. 10th పబ్లిక్ ఎగ్జామ్స్ ఫస్ట్ టైం రాస్తున్నారు, భయం ఉంటుంది, దాన్ని కూడా మాకు ఫియర్ లేకుండా చేస్తున్నారు. నేను ఈ బీవీకే క్లాసెస్కి వచ్చినందుకు చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఈ వేదికని అలంకరించిన బీవీకే ట్రస్ట్ చైర్మన్ బాబురావు గారికి, అలాగే మన యూటీఎఫ్ తూర్పుగోదావరి జిల్లా యూటీఎఫ్ జనరల్ సెక్రటరీ షరీఫ్ గారికి, అలాగే స్థానిక పాఠశాల హెచ్ఎం గారికి, అలా తులసి గారికి, అలాగే నా తోటి ఉపాధ్యాయులందరికీ ఉద్యమాభివందనాలు తెలుపుకుంటున్నాను. మీ అందరికీ ఒక విషయం బాగా అర్థమై ఉండాలి. ఏంటంటే ఈ సమ్మర్లో మీ టైం వృధా అవ్వకుండా, వేస్ట్ అవ్వకుండా ఎస్ఎఫ్ఐ, మీ అందరికీ ఎస్ఎఫ్ఐ ఫుల్ ఫామ్ తెలుసా? మీ అందరికీ ఏంటది? స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. అంటే మేము క్లాస్ అయితే వచ్చి చెప్పాం, కానీ మీరు చేయవలసిన పని ఏంటంటే, అఫ్కోర్స్ మీరు ఆల్రెడీ నౌ యు ఆర్ ఇన్ టు 10th క్లాస్. ఓకే, మా క్లాసెస్ని బాగా ఉపయోగించుకున్నారనుకుంటున్నాను. అలాగే తర్వాత కూడా ఏమైనా హాలిడేస్లో మన ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఒకవేళ మళ్ళీ కానీ హాలిడేస్లో కండక్ట్ చేస్తే మీరు అటెండ్ అవ్వండి. మా సేవలను బాగా వినియోగించుకోండి. ఈ ఇయర్ మంచి రిజల్ట్స్ తెచ్చుకోండి. అంటే ఈ రోజుల్లో గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ రోజుల్లో చదవడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. ఇంత క్రితం అంటే మేము చదివే టైంలో ఇన్ని అవకాశాలు లేవు. ఈవెన్ ఆఫ్టర్ 10th ఆల్సో, 10th తర్వాత కూడా మంచి కాలేజీలో ఫ్రీగా చదివించడానికి చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అది మీకు నేను ఆల్రెడీ క్లాసులో చెప్పాను. అంటే జనరల్గా ఎక్కువ అంటే ఫ్యూచర్ని, మీ కెరియర్ని బాగు చేసుకోవాలా లేకపోతే పాడు చేసుకోవాలా అనే టైం ఏదంటే ఇదే. అంటే ఈ 10th క్లాస్ ఒకటి, నెక్స్ట్ 2 years, ఈ 3 years మీరు రాజుల ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించడమే నిజమైన నివాళి అని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ఉమామహేశ్వరరావు అన్నారు. రాజమహేంద్రవరం నగరంలోని విక్రమ్ హాల్లో శుక్రవారం కామ్రేడ్ రాజులవ సంస్మరణ సభ నిర్వహించారు. తొలుత రాజులవ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా ఉద్యమాల్లో రాజులవ గత 2 దశాబ్దాలుగా కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఈనాటి యువత అనుసరించారు
అనుసరిస్తున్న కెరీరిజం విధానానికి భిన్నంగా సోషలిజమే ప్రత్యామ్నాయమని పూర్తికాలం కార్యకర్తగా విశేష కృషి చేశారని అన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలితంగా ఈ దేశానికి రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉందని, ఇటువంటి తరుణంలో రాజులోవ వంటి చురుకైన కార్యకర్తను కోల్పోవడం ప్రజా ఉద్యమానికి తీరని లోటని వారన్నారు. ఆశావర్తలు చేసిన సమ్మెలో కానీ ఎస్ఎస్సి ఉద్యోగులు చేసిన సమ్మెలో కానీ ఆ సమ్మె ఆశాంతం జయప్రదం చేయడానికి నిర్విరామం 24 గంటలు అదే టెంట్లో ఉండేవాడు. ఇప్పుడు వెళ్ళినది ఇవాళ ఈ జిల్లాలో ఉద్యమానికి, ట్రేడ్ కార్మిక ఉద్యమానికి, ప్రజా ఉద్యమానికి కూడా అంతే తీవ్రమైనటువంటి రాష్ట్రం. ఎందుకంటే మరి కొంతకాలం, మరి 8 సంవత్సరాలు, 30-40 ఏళ్ళు చురుగ్గా పనిచేయగలిగినటువంటి వయసు, శక్తి, సామర్థ్యాలు, అవగాహన ఉన్నటువంటి మిత్రుడు ఇట్లాగా దూరం అయిపోవడం అనేటువంటిది చాలా విచారంగా. వాస్తవానికి అంటే తనంతటను తను చాలించేంత పిలుకోవడం చెప్పి నేనైతే అనుకోలేదు. ఏమైనా అట్లాంటి నిర్ణయం చేసుకోవడం కూడా ఆయన ఆ నిర్ణయానికి ఎందుకు వచ్చినది ఎప్పటికీ అర్థం కాని అంశంగా ఉంది. ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా అంటే చాలా దగ్గరగా ఉన్నాం. నేను కానీ, తులసి కానీ, పవన్ అంటే పవన్ వాళ్ళ భార్య సుధా కానీ, లేదు ఎస్ఎఫ్ఐ సెక్రటరీ రాజా వాళ్ళ భార్య కానీ, ఇట్లా ఒక 3-4 కుటుంబాలు, యంగ్స్టర్స్ ఉండే కుటుంబాలందరూ రెగ్యులర్గానే ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం, కలిసి ఉండటం, ఏదన్నా వస్తే ఎవరి ఇంట్లో ఏదన్నా కష్టం వచ్చినా లేదా సుఖం వచ్చినా ఈ 4 కుటుంబాలు మాట్లాడుకోవడం, పంచుకోవడం లాంటివి రెగ్యులర్గానే జరిగిన పరిస్థితి ఉంది. జగ్గంపేట మండలం ఇరిపాక గ్రామానికి చెందిన కేసినేడి అప్పారావు ఆధ్వర్యంలో 20 మంది తమ అభిమాన నాయకుడు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు మంత్రివర్గంలో చోటు లభించాలని కోరుతూ జగ్గంపేట మండలం ఇరిపాక ఏలేరు నది తీరాన వేంచేసి ఉన్న శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానం నుండి పెద్దపురం మండలం తొలి తిరుపతి శ్రీ శృంగార వల్లభ స్వామివారి దేవస్థానం వరకు పాదయాత్ర ప్రారంభించారు. ఉదయం ఇరిపాకలో పాదయాత్ర ప్రారంభమై కిర్లంపూడి మండలం సోమవరం, కృష్ణవరం గ్రామాల మీదుగా ఉదయం 8 గంటలకు బూరుగుపూడి చేరుకుంది. పాదయాత్ర బృందానికి కిర్లంపూడి మండల తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బూరుగుపూడి మాజీ ఎంపీటీసీ సభ్యులు పాటంశెట్టి రవి స్వాగతం పలికి వారికి అల్పాహారం అందించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడారు. మా అందరి అభిమాన నాయకుడు జ్యోతుల నెహ్రూకు మంత్రివర్గంలో స్థానం లభించాలని, ఈ రోజు వీరు చేస్తున్న పాదయాత్ర విజయవంతంగా పూర్తి చేసుకుని వీరి కోరిక ఆ శృంగార వల్లభ స్వామి ఆశీస్సులతో నెరవేరాలని, జగ్గంపేట నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటాం. పైక బంగాళాఖాతం. టీడీపీలోని అరాచక శక్తులపై చర్యలు తీసుకోండి. రాజమండ్రి అడిషనల్ ఎస్పీకి మాజీ ఎంపీ భరత్ ఫిర్యాదు. విద్యార్థులకు ఉచిత వేసవి శిక్షణ తరగతులు ముగింపు సభ. వేసవి సెలవులో విలువైన క్లాసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీసీ న్యూస్.